ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పెహల్గాం దాడికి ప్రతి దాడిగా భారత్ తన పంజా విసరడం జరిగింది. ఈ రోజు నిన్న అర్ధరాత్రి సమయంలో అంటే ముందు నుంచి కూడా అనుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఖచ్చితంగా దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ చేస్తారని. నిన్న అజిత్ దోవల్ కూడా ప్రత్యేకంగా సైనిక దళాలతోటి పూర్తి స్థాయిలో ఆయన కూడా సమావేశాలు జరగడం, నిన్న 4 గంటల పాటు ప్రత్యేకంగా సమావేశాలు చేయడం జరిగింది. దీని మీద త్రివిధ దళాలతోటి గతం నుంచి కూడా భారత్ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా వాళ్ళతో భేటీలు అవ్వడం జరుగుతుంది. సైన్యానికి అవనియండి, త్రివిధ దళాలకు అవనియండి, పూర్తి స్థాయిలో వాళ్ళ చేతికే పగ్గాలు అప్పచెప్పారు. మీరు ఏ డిసిషన్ అన్నా తీసుకోండి, ఖచ్చితంగా పెహల్గామ్ లో జరిగిన దాడికి పాకిస్తాన్ కి బుద్ధి రావాలి అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగిన దాడి చూస్తే పాకిస్తాన్ వీరిలో వణుకు పుడుతుంది. ఏదైతే వాళ్ళు ఉగ్రమూకల్ని పెంచి పోషించారో, ఉగ్రమూకలకి అండగా నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టిన పరిస్థితి కనిపిస్తున్నది. నేను అర్ధరాత్రి జరిగిన ఈ దాడి మీద ఇంకా పూర్తిగా ఏం జరిగింది అన్నది ఒక క్లారిటీ అయితే ఇంకా పాకిస్తాన్కి రాలేని పరిస్థితి. ఎందుకంటే భారత్ పంజాబ్ విసిరి ఒక్కసారి విరుచుకు పడింది అంటే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో గతంలోనే పాకిస్తాన్ చాలా సార్లు రుచి చూసింది. సింధు జల అంశం అవనియండి, వేరే అంశాలు అవనియండి, ఆర్థిక పరంగా అవనియండి, ఇప్పటికే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ని అన్ని వైపుల నుంచి కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రచండంగా వీళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ మీద కూడా సర్జికల్ స్ట్రైక్స్ తో కూడా పాక్ మీద అటాకింగ్ దిగడంతో ఎక్కడికక్కడ చెల్లాచెదరు అవుతున్నాయి ఉగ్రమూకలన్నీ కూడా. ఇదే పరిస్థితి. అంటే ఈ ఒక్క సర్జికల్ స్ట్రైకే కాకుండా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఉగ్రమూకలు దాగి ఉన్నాయో ఆ స్థావరాలన్నింటినీ కూడా మిసైల్స్ ఆల్రెడీ ఫిక్స్ అవడం జరిగింది. ఒకసారిగా నైట్ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా కూడా ఆ విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. ఏ రకంగా భారత్ పంజాబ్ విసిరితే బుగ్గైపోతుందో ఆ ప్రాంతం అంతా కూడా మనం ఈ సర్జికల్ స్ట్రైక్స్ దగ్గర చూడొచ్చు. గతంలో కూడా ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ చాలా చేయడం జరిగింది. అయితే గత 10 రోజుల నుంచి కూడా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు భారత్ అంత సీరియస్ గా దీన్ని తీసుకోవటం లేదు, ఎందుకు భారత్ అటాకులు చేయటం లేదు, ఇంకా సౌమ్యంగానే ఉంటుందా అని ఇండియన్స్ అందరూ కూడా వాళ్ళ రక్తం మరిగిపోతుంది. ఎందుకంటే భారతదేశంలోకి వచ్చి ప్రశాంతమైన టూరిస్ట్ స్పాట్ లోని కాశ్మీర్ లోని అంత దారుణంగా, అతి కిరాతకంగా, అతి నీచంగా అటాక్ చేసి హిందువులా కాదా అని చెప్పి వాళ్ళని చంపిన దాన్ని ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో దీన్ని ఖండించడం జరిగింది. అయితే దీనికి ప్రతీకారం ఏంటి, ఏ రకంగా తీసుకుంటారు? అన్ని వైపుల నుంచి కూడా ముందుగా నేను ప్రస్తావించినట్లుగా ఉక్కిరి బిక్కిరి చేశారు. ఆర్థిక పరంగా అవనియండి, లేకపోతే నీళ్ల పరంగా అవనియండి, ఈ రకంగానే ఒక పక్క చేసుకొస్తా, మరొక వైపు కూడా ఇక మాటలు చెప్తే సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి చేతలతోనే చెప్పి తీరాలి అన్నట్లుగా ఈ అటాక్ చేసినట్లుగా స్పష్టమవుతుంది. ఈ రోజు మరి కాసేపట్లో ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉన్నదో దీని వివరాలకు సంబంధించి ఆర్మీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఏ రకంగా జరిగింది, ఎంతమంది చనిపోయారు అన్నది మరి కాసేపట్లో ఇండియన్ ఆర్మీ అధికారులు దీన్ని బయటపెట్టడం జరుగుతుంది. అయితే భారత దాడుల్లో 17 మంది ఉగ్రవాదులు చనిపోయారని చెప్పి ఇప్పుడు వరకు వస్తున్న ఇన్పుట్స్, కానీ ఇంకా ఎక్కువ మందే చనిపోయి ఉంటారని చెప్తున్నారు. అయితే దీని మీద మాత్రం పాకిస్తాన్ ఇంకా మేకపోతు గాంభీర్యమే ప్రదర్శించడం జరుగుతుంది. వాళ్ళు మొదటి నుంచి కూడా ఆ రకంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు. మాకేం జరగలేదు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, ఈ రకంగానే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎవరు ఏం చేస్తారో, ఏం జరిగిందో అన్నది వాళ్ళకు ఇప్పుడు కళ్ళు బయర్లు గమ్మే విధంగా జరిగిన ఈ అటాక్. ఇప్పటి వరకు కూడా ఏం మాట్లాడట్లేదు. ప్రపంచ దేశాలన్నీ మా వైపు ఉంటాయి, చైనా మా వైపు ఉంటాయి, మాకు పెద్దగా భయపడవలసిన అవసరం లేదని ఈ రకంగానే వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ వాటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టారు. వాటిలన్నిటికీ కూడా చెక్కు పడింది. 17 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లుగా ఇప్పుడు వచ్చి సమాచారం. కానీ ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. 2019లో కూడా మనం చూసాం బాలాకోట్లో ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయో, కార్గిల్ కి సంబంధించి ఎలా అటాక్ చేశారో, ఇవన్నీ కూడా ఆరు తరహాలోనే ఈసారి మరింత దూకుడుగా ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతున్నది. అయితే ఉగ్రవాద శిబిరాలు మొత్తం 9 ప్రాంతాల్లో ఈ టార్గెట్లు ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 5 లక్ష్యాలు చేసుకున్నట్లుగా మనకి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ వస్తుంది. మనం బ్రేకింగ్ పాయింట్స్ లో కూడా చూడొచ్చు ఏ ప్రాంతాల్లో ఏ రకంగా ఈ అటాక్స్ జరిగినాయి అన్నది. 17 మంది ఉగ్రవాదులు అని చెప్పి ఇప్పటి వరకు కూడా వస్తున్న వార్తలు. కానీ ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5 స్థావరాలపై అటాక్ జరిగింది కాబట్టి ఇంకా చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైతే వీళ్ళ స్థావరాలు ఉన్నాయో వాటిలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే అజిత్ దోవల వ్యూహం ఈ రకంగానే ఉంటుంది. ఎక్కడ పాక్ స్థావరాలు ఉన్నాయో, ఎక్కడ ముష్కరులు దాక్కున్నారో, కలుగుల్లో దాక్కున్న వాళ్ళని కూడా టార్గెట్ చేసే అంత శక్తివంతమైన వెపన్స్ భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ఒక్కసారిగా బయటికి
పిలిపించడం జరిగింది. ఆ పరిస్థితుల్లోనే ఉగ్ర స్థావరంపై అక్కడ మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఒక్కసారి ఉగ్ర స్థావరంపై వెళ్ళి మిసైల్ కొట్టింది అంటే ఇంకా పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా బూడిదైపోవాల్సిందే. అదే పరిస్థితి. అంటే ఎక్కడి నుంచి వస్తుందో, ఏ రకంగా వస్తుందో, ఎలా అటాక్ జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇదే పాకిస్తాన్ గతంలో కూడా రుచి చూసింది. అయినప్పటికీ కూడా తన వక్ర బుద్ధి మార్చుకోలేదు. మళ్ళీ అదే ఫలితం కనిపిస్తున్నది. ఒక 5 స్థావరాలే కాదు, లేకపోతే ఒక 17 మందో 20 మందో ఉగ్రమూకలు కాదు. చాలా మంది ఇంకా ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. చాలా ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. చాలా మంది ఉగ్రమూకలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేసే వరకు కూడా భారత్ నిద్రపోదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం నేను అర్ధరాత్రి జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్స్. సో దీని పేరు కూడా సింధూరే పెట్టడం జరిగింది. సింధు జలాల్ని మొదటి దెబ్బగా పాక్ మీద ప్రయోగించడం జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి సంబంధించి ఏదైతే ఆ ప్రాంతంలో ముష్కర్లు ఉన్నారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేయడం జరిగింది. మిసైల్స్ ఎప్పుడైనా టార్గెట్ పెట్టడం జరిగితే అది ఏ రకంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగానే పాకిస్తాన్ వీటికి భయపడి మా గగనతలాలు మేము మూసేస్తున్నాము, భారత్ కు అసలు మా గగనతలాల మీద రావడానికి వీల్లేదు అని ఆంక్షలు విధించింది. ఎన్ని ఆంక్షలు విధించినా భారత్ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలు ఏ అస్త్రం తీసినా సరే పాకిస్తాన్ తునాతునకలు అయిపోవలసిందే. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే జరుగుతున్న ఈ సర్జికల్ స్ట్రైక్స్. ఒక్కసారిగా అక్కడ మనం చూడొచ్చు, 19 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది. ఉగ్రవాది స్థావరంపై ఎంత పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసి కొట్టారో. సో ఈ పరిస్థితులే ఒక్క 5 స్థావరాలు లేదా 10 స్థావరాలు అని కాదు, సుమారు పాకిస్తాన్ అండర్ లో పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద స్థావరాలు చాలా ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు నిన్న రాత్రి మాత్రం ఒక శాంపిల్ ఇచ్చినారు, ఇది మా పరిస్థితి ఈ రకంగా ఉంటుంది అని. సరే, ఇప్పటికైనా పాక్ మరి ఏం చెప్తుందో ఈ సర్జికల్ స్ట్రైక్స్ మీద, మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం మాట్లాడతాయో, ఇప్పటికైనా సరే తన వక్ర బుద్ధి మార్చుకోకుండా భారత్ కి కాళ్ళ బేరానికి కానీ రాకపోతే ఆపరేషన్ సింధూర్ ఇక్కడితోటి ఆగే పరిస్థితి అయితే లేదు. ఇంకా దూకుడు పెంచుతారు. ఏ ఏ ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తారు, కాలి బూడిద చేస్తారు. లేదు ఇంకా మేము మేకపోతు గాంభీర్యంతో ముందుకు వెళ్తాము, ఈ రకంగా ఆ భారత్ మీద కూడా ఏమైనా అటాక్ చేయడానికి ఆలోచనలు కానీ చేస్తాము అనుకుంటూ ఉంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఉగ్ర స్థావరాల మీదే టార్గెట్ ఫిక్స్ చేసింది భారత్. ఉగ్రవాదుల మీదే అటాక్ చేయడానికి ఇప్పటి వరకు కూడా సన్నద్ధమైంది. లేదు వాళ్ళు మరొక అడుగుగాని వేశారంటే పాకిస్తాన్ మీద కూడా యుద్ధానికి వెనకాడరు అనడానికి ఇప్పుడు జరుగుతున్న ఈ సిగ్నల్సే. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా చాలా సార్లు నేను ప్రస్తావించడం జరిగింది, వార్ బెల్స్ మోగినాయి. నిన్న ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు, అజిత్ దోవల్ గారు డైరెక్ట్ గానే రంగంలోకి వచ్చి సైన్యానికి ఆయన ఆదేశాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. అంటే ఈ అర్ధరాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అటాకులు జరగబోతున్నాయి అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యం 99 కూడా నేను క్లియర్ గా అదే చెప్పింది. నేను ఈవినింగ్ ఆర్టిబిట్ లో కూడా ప్రత్యేకంగా దాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. సో అదే ఇప్పుడు జరిగింది అన్నమాట. అంటే భారత వ్యూహం అంటే ఈ రకంగానే ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదో కాముగానే ఆయన పైన ఆయన చేసుకుంటా, ఇతరుల మీటింగ్లకు వెళ్తా ఆ రకంగా చేసుకుంటా వెళ్తుంటారు. కానీ భారతదేశానికి ఏదైనా చిన్న అన్యాయం జరిగినా, చిన్న ఇబ్బంది జరిగినా ఆయన యాక్షన్ ప్లాన్ ఈ రకంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న నిష్ఠాతులైన మేధావులందరూ కూడా భారత్ దగ్గర ఉన్నారు. ఒక పక్క వెపన్స్, మరో పక్క బ్రెయిన్. ఈ రెండు మిక్స్ చేస్తే దెబ్బ ఎలా ఉంటారన్నది పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలకి ఇప్పుడు చవి చూపించారు. సో ఇక్కడతోటి ఇది ఆగదు. ఇది మొదటి అడుగు మాత్రమే. కొంతమంది మాత్రమే ఉగ్ర స్థావరాల మీద అవనియండి, కొంతమంది ఉగ్రవాదుల మీద మాత్రమే ఇప్పుడు వరకు కూడా అటాక్ చేశారు. సో ఈ అటాక్లు ఇంకా పెరుగుతాయి. ఇది మచ్చు తునక మాత్రమే. పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదం అనే పేరు పూర్తిగా రూపుమాపే వరకు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆపే పరిస్థితి కనిపించట్లేదు. గతంలో లాగా ఏదో ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి చేతులు దులుపుకుంటో లేకపోతే చేతులు కడిగేసుకునే పరిస్థితి అయితే ఈ రోజు భారత్ లేదు. ప్రపంచానికి అంతటికీ కూడా ఒక సంతోషం ఇచ్చింది, అన్ని దేశాలకి చెప్పింది, మేము దీని మీద ముందుకు అడుగులు వేస్తున్నాము. పూర్తిగా ఉగ్రపోకలు నాశనం చేయడమే మా ధ్యేయం. మీరు ఎవరెవరు మాతో కలిసి వస్తారో కలిసి రండి. లేదు ఆ ఉగ్రవాదులకి మీరు కూడా వంత పాడతారో లేదా వాళ్ళతో పాటు మీరు వెళ్తారనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ మేమైతే ఈ యుద్ధాన్ని ఆపం. ఇది చాలా సార్లు మేము భరించాము, ఇక భరించే ఓపిక నశించింది. పూర్తి స్థాయిలో వాళ్ళని అంతమొందించే వరకు పూర్తి స్థాయిలో ఉగ్రమూకల రూపురేఖలు పూర్తిగా మారిపోవాలి. ఉగ్రవాది అనే పేరు ప్రపంచానికి వినిపించకుండా ఉండే విధంగా మేము చర్యలు చేస్తాం. మా వెనకాతలు మేము నిలబడాలన్నారు. ఈ రోజు చైనా దాని మీద మాట్లాడలేదు, అమెరికా దాని మీద మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు? ఆ రోజు ట్విన్ టవర్స్ మీద అమెరికా మీద దాడి చేసినప్పుడు బిన్ లాడెన్ ఎక్కడున్నాడండి? పాకిస్తాన్ లో ఉన్న బిన్ లాడెన్ ని అమెరికా వచ్చి ఏ రకంగా చంపింది?
అంటే వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు వెళ్ళి అటాకులు చేస్తారు. ఈ రోజు మన భారత్ జరిగితే ఎవరు మాట్లాడతారు? మాట్లాడే అర్హత ఎవరికి ఉంది? మాట్లాడే హక్కు ఎవరికి ఉంది? సో అదే పంతాలో ఈ రోజు భారత్ జరిగిన అన్యాయాన్ని భారతే కక్ష తీర్చుకుంటుంది. ఎవరు దీనికి ఎటువంటి సహాయాలు చేయనవసరం లేదు. దీని మీద మాట్లాడకపోతే చాలు. భారత్ ఏం చేయాలో అది